జూన్ 16 యోహాను సువార్త 12వ అధ్యాయము 37 నుండి 43 వచనములు. మానవ హృదయం ఎంత దారుణమైన కఠినత్వంలో ఉందో ఈ వచనాల నుండి మనం నేర్చుకుంటాం. ఆయన వారి ఎదుట అనేక సూచక క్రియలు చేసినను వారాయన యందు విశ్వాసముంచరైరి అని యెరూషలేములోని ప్రభువు శ్రోతల గురించి వ్రాయబడింది. అద్భుతమైన కార్యాలు చూస్తే ఆత్మలు రక్షించబడతాయని భావిస్తే మనం పొరబడినట్లే. వేలాది మంది ఈ మోసంలో జీవిస్తూ చనిపోతున్నారు. ఏదైనా అద్భుతమైన దృశ్యాన్ని చూస్తే లేక మహాద్భుతమైన దేవుని కృపాకార్యాలు చూస్తే అనుమానాన్ని పక్కన పెట్టి క్రైస్తవులుగా ఉండడానికి నిర్ణయం తీసుకుంటామని వారు భావిస్తారు. అది పూర్తిగా పొరపాటే. పరిశుద్ధాత్ముడు గనుక మనలో నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని గనుక నాటకపోతే మనం ఎన్నడూ కూడా నిజమైన క్రీస్తు శిష్యులంగా ఉండలేము. ఇది లేకపోతే అద్భుతం మనలో చిన్నపాటి తాత్కాలిక ఉత్సాహాన్ని రేకెత్తించవచ్చును గాని ఒక్కసారిగా వింత పోయిన తరువాత మనం అవిశ్వాస యూదుల వలె చల్లబడుతాం. నేటి ఆధునిక దినంలోని అవిశ్వాసం, ఉదాసీనత, విస్తీర్ణత మనల్ని ఆశ్చర్యపరచకూడదు. అది మనిషి సంపూర్ణ భ్రష్టత్వం, పతనం అనే బలమైన పునాది బోధకు ఒక రుజువుగా నిలబడుతుంది. మానవ అవిశ్వాసం చూసి మనం ఆశ్చర్యపడడం ద్వారా మనం ఆ బోధను ఎంత దుర్బలంగా గ్రహిస్తున్నామో మరియు అర్థం చేసుకుంటున్నామో రుజువవుతుంది. హృదయం మోసకరమైనదని మనం సగం మనసుతోనే నమ్ముతాము. అందుకే మనం బైబిల్ను జాగ్రత్తగా చదివి అందులోని విషయాలను బాగా అన్వేషించాలి. క్రీస్తే స్వయంగా అద్భుతాలను చేసి ప్రసంగాలు బోధించినప్పుడు ఆయన శ్రోతల్లో అనేకులు అసలు కదిలించబడకుండా ఉన్నారు. అనేక సందర్భాల్లో నేటి ఆధునిక శ్రోతలు అవిశ్వాసంతో నిలిచిపోతే ఆశ్చర్యపోయే హక్కు మనకెక్కడిది? శిష్యుడు తన గురువు కంటే మించినవాడు కాదు. క్రీస్తు శ్రోతలు నమ్మలేదంటే తన సేవకుల శ్రోతల్లో అనేకులు అవిశ్వాసంతో ఉంటారని అనుకోవద్దా? సత్యం మాట్లాడి దాన్ని ఒప్పుకోవాలి. బైబిలు నిజమని రుజువుపరిచే పరోక్ష రుజువుల్లో మనిషి అవిశ్వాసం ఒకటి. యెషయాలోని స్పష్టమైన ప్రవచనం ఒక తీవ్రమైన ప్రశ్నతో మొదలైంది. ప్రభువా, మా వర్తమానం నమ్మినవాడెవడు? ధ్యానం కోసం ఫరో బలమైన అద్భుతాలను చూశాడు, కానీ అదే పనిగా తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. వట్టి అద్భుతాలు మాత్రమే హృదయాలను మార్చవు.